నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం అనే శీర్షికన కార్తీక బహుళ చతుర్దశి తిథి సందర్భంగా ఈరోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. స్కంద పురాణంలో వివరించిన ఆ శ్లోకాలను పరిశీలిస్తే, యహ కుర్యాత్ ఫలదానంతు చతుర్దశ్యాంతు కార్తికే న తస్య సంతతేర్హాని జాయతే నాత్ర సంశయ అంటుంది స్కంద పురాణం. ఈ శ్లోకంలో అర్థాన్ని పరిశీలిస్తే, యహ కుర్యాత్ ఫలదానంతు చతుర్దశ్యాంతు కార్తికే అనగా కార్తీక మాసంలో వచ్చే చతుర్దశి తిథి నాడు ఎవరైతే రకరకాల ఫలములను దానంగా ఇస్తారో, న తస్య సంతతేర్హాని జాయతే నాత్ర సంశయ, సంతానానికి ఎటువంటి ఇబ్బందులు కలుగవని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే యహ కుర్యాత్ తెలదానంతు చతుర్దశ్యాంతు కార్తికే ఉపోష్య శంకరం పూజ్య స కైలాసేశ్వరో భవేత్ అంటుంది స్కంద పురాణం. ఈ శ్లోకంలో భావం పరిశీలిస్తే, యహ కుర్యాత్ తెలదానంతు చతుర్దశ్యాంతు కార్తికే, కార్తీక మాసంలో వచ్చే చతుర్దశి తిథి నాడు ఎవరైతే తెలదానం నువ్వులు దానం ఇస్తారో, ఉపోష్య శంకరం పూజ్య స కైలాసేశ్వర భవేత్, శంకరుడిని పూజించి ఉపవాసం ఉంటారో వాళ్ళు శివానుగ్రహానికి పాత్రులై మోక్షాన్ని పొందవచ్చని ఈ శ్లోకం మనకు వివరిస్తుంది. అందువల్ల కార్తీక బహుళ చతుర్దశి తిథి నాడు ఫలములను ఎవరికైనా దానం ఇవ్వండి, తిలలు అనగా నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వండి, ఉపవాసం ఉండండి, ఈశ్వరుడిని ఆరాధన చేయండి. ఇహలోక సుఖాలతో పాటుగా పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. అలాగే కార్తీక మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథి నాడు శ్రీ మహావిష్ణువుకి నువ్వుల గింజలు వేసి దీపాన్ని వెలిగించటం ద్వారా, గంధాన్ని గృహంలో కానీ దేవాలయంలో కానీ శ్రీ మహావిష్ణువుకు సమర్పించడం ద్వారా విష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారని పురాణాల్లో వర్ణించడం జరిగింది. అందువల్ల అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథిని పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అనే పేరుతో పిలుస్తారని కూడా స్కంద పురాణంలో వివరించడం జరిగింది. అందువల్ల కార్తీక బహుళ చతుర్దశి తిథి అనగా ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చు. అనంత పద్మనాభ స్వామి చిత్రపటానికి రకరకాల పసుపచ్చటి పుష్పాలతో పూజ చేయటం, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం, స్వామికి షోడశోపచార పూజ నిర్వహించడం ద్వారా అనంత పద్మనాభ స్వామి అనుగ్రహానికి పాత్రులై సర్పదోష తీవ్రతలను తగ్గింపజేసుకొని ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే కార్తీక బహుళ చతుర్దశి తిథిని శ్రీ లలితా పరమేశ్వరీదేవి స్వరూపతిథి అని జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారు వివరించారని పురాణాల్లో వర్ణించడం జరిగింది. ఈ రోజుని లలితా పరమేశ్వరీదేవి స్వరూపతిథి అనే పేరుతో పిలుస్తారు. అందువల్ల ఈరోజు లలితాదేవిని ఆరాధన చేయటం ద్వారా, లలితా సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, లేదా దేవాలయంలో లలితా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారిని స్మరించుకుంటూ దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, సభ్యులందరూ ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈరోజు చేసే లలితా అమ్మవారి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే కార్తీక మాసంలో ఈశ్వరుడిని రకరకాల విధి విధానాలతో ఆరాధన చేయాలి. ప్రత్యేకంగా ఈరోజు కార్తీక సోమవారం, కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం. కార్తీక మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా ఈరోజు శివాభిషేకం చేసి శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో వినాయకుడిని దర్శించుకోండి. వినాయకుడిని దర్శించుకున్న తర్వాత సంధ్యా సమయంలో ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి నూతన వస్త్రాన్ని తీసుకొని ఆ నూతన వస్త్రాన్ని 2 ఒత్తుల్లాగా తయారు చేసి ఆవు నెయ్యిలో ముంచి దీపాన్ని వెలిగించండి. అలాగే మరొక ప్రమిదని తీసుకోండి, ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోయండి. మరొక నూతన వస్త్రాన్ని తీసుకొని 2 ఒత్తుల్లాగా తయారు చేసి ఆ ఒత్తులు నువ్వుల నూనెలో ముంచి దీపాన్ని వెలిగించండి. కార్తీకంలో ఈరోజు నిర్వహించే ఈ విధి విధానం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి కార్తీక శుభయోగం అనే శీర్షికన కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సర్వమానవులను సమదృష్టితో గాంచు మహనీయులకు నెల్ల మంగళంబు, అతిథి అభ్యాగతులను ఆదరించెడు నట్టి మహనీయులకు నెల్ల మంగళంబు.
సాధు పుంగవులను సత్కరించెడు నట్టి మహనీయులకు నెల్ల మంగళంబు దైవ చింతనతోడ జీవించుచున్నట్టి మహనీయులకు నెల్ల మంగళంబు తత్వచింతన గల్గి తన్ను తాను మరచు మహనీయులకు నెల్ల మంగళంబు భువిని శ్రీకర ఏడిదపుర నివాస స్వామి సద్గురుదేవ శ్రీ సంగమేశ. ఓ సంగమేశ్వర స్వామి, నీకు మంగళం, నీ భక్తులకు శుభమంగళం. సర్వమానవులను సమదృష్టితో గాంచు మహనీయులకు నెల్ల మంగళంబు. సకల మానవులను కూడా కులము, మతము, ప్రాంతము, వర్ణము, వర్గము ఏ భేదము చూడకుండా అందరిలోనూ నిన్నే చూస్తూ అందరికీ మంచిని కోరుతూ ఎవరైతే జీవిస్తారో అటువంటి మహనీయులకు నెల్ల మంగళంబు, వారికి శుభం జరగాలని కోరుకుంటున్నానయ్యా. అతిథి అభ్యాగతులను ఆదరించెడు నట్టి మహనీయులకు నెల్ల మంగళంబు. ఆతిథ్యమిచ్చి సజ్జనులకు, అభ్యాగతులకు, అనుకోకుండా వచ్చినటువంటి వారికి ఎవరైతే ఆదరించి పంపుతారో వారికి శుభం జరగాలని కోరుకుంటున్నాను. సాధు పుంగవులను సత్కరించెడు నట్టి మహనీయులకు నెల్ల మంగళంబు. సాధువులైనటువంటి వారిని ఎవరు ఆదరిస్తారో, గౌరవిస్తారో వారికి శుభము, మంగళము కలగాలని కోరుకుంటున్నాను. దైవ చింతనతోడ జీవించుచున్నట్టి మహనీయులకు నెల్ల మంగళంబు. అన్ని ధ్యాసలు వదిలేసి పరమాత్మపైనే దృష్టి ఉంచి అన్నిటిలోనూ తనకు కనిపించే సన్నివేశములు, ఎదురయ్యే వ్యక్తులు అన్నిటిలోనూ పరమాత్మనే దర్శిస్తూ అద్భుతమైన సాధన చేస్తూ సాగేటువంటి మహాత్ములకు మంగళం కలగాలని కోరుకుంటున్నాను. తత్వచింతన కల్గి తన్ను తాను మరచు మహనీయులకు నెల్ల మంగళంబు. ఈ సకల చరాచర ప్రపంచం యొక్క రహస్యం ఏమిటి, దీన్ని నడిపిస్తున్న శక్తి ఏది, తానెవరు అనే వివేకము, విచారణ చేస్తూ ఆ తత్వచింతనలో తనను తాను మరచేటువంటి మహాత్ములకు శుభం కలగాలని కోరుకుంటున్నానయ్యా అంటూ సకల సజ్జనులకు శుభము, జయము, మంగళము కలగాలని శివభక్తి తత్పరుడై ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన కవితా, జ్యోతిష, వాస్తు శాస్త్రవేత్తలు శ్రీ పర్వతిన ఆదినారాయణ చౌదరి గారి సంగమేశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు కార్తీక మాసంలో చివరి సోమవారం. సోమశేఖరుడు, చంద్రశేఖరుడుగా ఆయన విరాజిల్లుతున్నాడు. తప్పనిసరిగా వీలైతే నదీ స్నానాన్ని ఆచరించడం, ఆ పవిత్ర నదీ స్నానం అనంతరం సూర్య భగవానికి అర్ఘ్యప్రదానాదులు సమర్పించి శివాలయంలో శివాభిషేకం సర్వవిధ సంపత్తులను కూడాను ప్రసాదిస్తుంది. శివుడు అనుగ్రహ ప్రదాత కాబట్టి, అభిషేక ప్రియుడు కాబట్టి ఆ అభిషేకార్చన వలన జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం నిత్యం ఆచరిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క స్నాన, దీప, దాన ఫలితాల యొక్క ప్రభావం జన్మ జన్మాంతరాల వరకు కూడాను సఫల సత్వర సిద్ధిని ప్రసాదింపజేస్తుంది. ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండటం చేత ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాన్ని ప్రసరింపచేస్తాడు. సాయం సంధ్యా సమయంలో కార్తీక దీపాలు విష్ణాలయం, శివాలయ పరిసర ప్రాంతాలలో వెలిగించి
పరమేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి చిమ్మిలితో కూడిన నైవేద్యాన్ని సమర్పించి ఈనాడు శ్రీ సూక్త విధానంతో లక్ష్మీదేవిని గనక ఆరాధన చేసినట్లయితే లక్ష్మీనారాయణులకు కుంకుమార్చన గనక ఆచరించినట్లయితే సకల దారిద్ర్యములు కూడాను తొలగిపోతాయి అని చెప్పేసి కూడా శాస్త్రవచనం. శివాభిషేకం, శ్రీ సూక్త పఠనంతో లక్ష్మీదేవిని ఆరాధన, లక్ష్మీనారాయణలను కుంకుమార్చన చేయటం, ఇది ఈనాడు ప్రతి ఒక్కరూ గనక ఆచరించినట్లయితే సర్వవిధముల శుభ ఫలితాల్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:35. తిథి చతుర్దశి మధ్యాహ్నం 3:19 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 9:02 వరకు, వర్జం రాత్రి 1:30 నుంచి 3:18 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:10 వరకు, మరల మధ్యాహ్నం 2:35 నుంచి 3:22 వరకు, అమృతకాలం ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 12:56 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషాలు. కార్తీక సోమవారం చతుర్దశి. చతుర్దశి తిథి రాత్రివేళ లేకపోయినా చతుర్దశి ఉన్నంతసేపు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అది ఆ తిథే శివప్రీతికరమైనది కాబట్టి శివస్మరణ. కార్తీక సోమవారం కూడా కాబట్టి ఆ శంకరుని యొక్క స్మరణ విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. విశేషం ఈ సంవత్సరం కార్తీక మాసంలో 5వ సోమవారంగా వచ్చింది ఈరోజు. అంటే చివరి సోమవారం 5 సోమవారాలు వచ్చాయన్నమాట. అందువలన ఈ కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత శంకరుణ్ణి పూజ చేసుకొని ఆ తర్వాత ప్రసాదం స్వీకరించినట్లయితే నక్త వ్రతాన్ని ఆచరించినట్లవుతుంది. సోమవారం ఉపవాసం అనేటువంటి వ్రతం కూడా సిద్ధిస్తుంది. మనకు ఏకాదశి అనేటువంటి వ్రతాలలో మధ్యాహ్నం వేళ పలహారం చేయవచ్చు. కానీ కార్తీక సోమవారం అనేటువంటి వ్రతానికి మాత్రం సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నక్షత్రోదయమైన తర్వాత శంకరుణ్ణి ఆరాధన చేసుకుని నివేదన చేసి ఆ ప్రసాదాలను స్వీకరించినట్లయితే అప్పుడు కార్తీక సోమవార వ్రతం అనేటువంటిది సిద్ధిస్తుంది అనమాట. అలాగే చివరి సోమవారం కావడం వలన మనం దీపదానాలు చేసుకోవడం, గుళ్ళో దీపాలు పెట్టడం, గుళ్ళల్లో ఆకాశ దీపం పెట్టడం ఇవన్నీ కూడా ఉత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. దీపదానం వలన కలిగేటువంటి సత్ఫలితం ఏమంటే జ్ఞానము వికసిస్తుంది. జ్ఞానము లేనిదే ఏమి ఉన్నా ఏ ప్రయోజనము లేదండి. అందువలన జ్ఞానము సర్వాధారం కాబట్టి మనకు లౌకిక జీవనానికైనా ఆధ్యాత్మిక జీవనానికైనా జ్ఞానమే పునాది కాబట్టి దాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం కార్తీక మాసంలో దీపదానం చాలా విశిష్ట సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు.
నిర్మలమైన హృదయం కోటి తీర్థయాత్రలతో సమానమవుతుంది. కళలతో కోరికలు సాధ్యం కావు, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. గుహానామం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనం గురు గుహ, ఎందుకంటే భుజంగ స్తోత్రం అనే నెపంతో సుబ్రహ్మణ్యన్ అనుగ్రహ విశేషాలన్నీ చెప్పుకోవడానికి మనం కూర్చున్నాం గనక అందులో భాగవతులు, సుబ్రహ్మణ్య భాగవతులు, వాళ్ళ గురించి మనం ప్రస్తావన చేసుకుంటే భగవంతుడైన సుబ్రహ్మణ్యుడు సంతోషిస్తాడు. అందుకు చెప్పుకుంటున్నాం ఇక్కడ. అలాంటి గురుగుహ అని కీర్తించాడు. శ్రీనాథాది గురుగుహో జయతి అని ప్రారంభిస్తాడు ఆయన కీర్తనలు. మొట్టమొదటి వచ్చింది గురుగుహ శబ్దం, తర్వాత కీర్తనలు చివరికి వస్తుంది. కానీ మొదటి కీర్తన మాత్రం శ్రీనాథాది గురుగుహో జయతి. శ్రీ విద్యా సంప్రదాయం తెలిసిన వాళ్ళకి శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధోగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం వీరాన్వ్యష్ట చతుష్క షష్ఠ్యనవకం వీరావళీ పంచకం శ్రీమన్ మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్మండలం. అదండి గురోర్మండలం అంటే గురుమండల రూపం అంటే అది గురుమండలం ఉంది. ఆ గురుమండలంలో మొట్టమొదట శ్రీనాథాది అని మొదలుపెట్టారు ఇక్కడ. ఈయన సరిగ్గా శ్రీనాథాది గురుగుహో జయతి అని ప్రారంభిస్తూ తన శ్రీ విద్యా సిద్ధిని సుబ్రహ్మణ్య అనుగ్రహం ద్వారా తెలుసుకుని సుబ్రహ్మణ్యుని కీర్తించారు. అక్కడి నుంచి ప్రతి కీర్తన కూడాను ఆయన గురుగుహ ముద్రతోనే రచించారు. ఇక్కడ శ్రీ గురుగుహ తారయాసుమా శరవణ భవ శ్రీ గురుగుహ తారయాసుమా ఇదొక కీర్తన. అదేవిధంగా స్వామినాథ పరిపాలయాసుమా స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ పరిపాలయాసుమా. స్వామినాథ శబ్దం అక్కడ ప్రయోగింపబడి గురుగుహ స్వామినాథ ఇలా అనేక కీర్తనలు. ఆఖరికి ఆయన రామకీర్తన రచించిన, కృష్ణ కీర్తన రచించిన, గణపతి కీర్తన రచించిన గురుగుహ ముద్ర ఉంటుంది. హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం. ఇలా గురుగుహ, గుహుడు అనగానే హృదయ గుహలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపము. అదేవిధంగా ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు అతడే. ఎందుకంటే దీపమే కాంతినిస్తోంది, బ్రహ్మయే జ్ఞానం ఇస్తాడు. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకు హృదయంలో ఉన్న స్వామియే మనకి జ్ఞానాన్ని అనుగ్రహించాలి. అందుకే సుబ్రహ్మణ్య భక్తుడికి జ్ఞానప్రదాత కనుక ఆయన స్థానమే హృదయం. మేము సముద్ర తీరంలో ఉన్నాడని చెప్పినా ఆయన ఉండేది హృదయంలో గనక హృదయంలో ధ్యానించేటప్పుడు గుహ శబ్దం వాడబడింది. అదే ఇక్కడ సదాభావయే హృత్సరోజే గుహంతం. ఇప్పటి వరకు సముద్రము కెరటాలు చూసాం, ఇప్పుడు కొండెక్కాలి. అయ్యా సముద్ర తీరంలో ఎందుకుంటావో నాకు అర్థమైంది. ఎందుకంటే సంసార సముద్రాన్ని దాటించేవాడవని, కష్టాలనే కెరటాల్ని లయం చేసేస్తావని అర్థమైంది. మరి కొండ మీద ఎందుకున్నావయ్యా అంటే గిరౌ మన్నివాసే సదా ఏధిరూఢా తదా పర్వతే రాజతే తేధిరూఢా ఇతీవ బ్రువన్ గంధశైలాధిరూఢ సదేవో ముదేమే సదా షణ్ముఖోస్తు. సదేవో ముదేమే సదా షణ్ముఖోస్తు. ఇక్కడ షణ్ముఖ దేవుడు సదా ఎల్లవేళలా మాకు ఆనందము ప్రసాదించుగాక. ముదే అంటే సంతోషం, సంతోషాన్ని కలిగించుగాక. ఇది ఆకాంక్ష. శ్లోకాల్లో ఆకాంక్షలను ఉంటాయండి, మీరు పరిశీలించండి. ఆ దృష్టితో ఈ స్తోత్రం చూడండి. అంటే ఆ అనుగ్రహం ఎలా ఉంటుందనేది చూపిస్తున్నాడు ఇక్కడ. ఆకాంక్ష ఏంటంటే సంతోషము కలిగించుగాక అని దీని యొక్క ప్రయోజనం. గిరవుమన్న వ్యాసే, కొండయందు నేను ఎందుకున్నానంటే ఈ కొండ ఎక్కగలిగితే ఆ కొండ సులభంగా ఎక్కగలరు అని చెప్పడానికి కొండ మీద ఉన్నావా అని చెప్పాడు ఇక్కడ. అంటే ఈ కొండ ఎవరెక్కుతున్నారో వాళ్ళు ఆ కొండ ఎక్కగలరు అంటే అర్థం ఏమిటి? ఇది కూడా చెప్పుకోవాలి కదా. ఆ కొండ ఏది? కైలాసం. అది తెలుసుకోవాలి. ఎందుకంటే కైలాసానికి చేరడం అంటే కైవల్యం పొందడమే. కైవల్యం పొందడమే. కైలాసానికి వెళ్ళేవాడు మళ్ళీ వెనక్కి రాడు. కైలాసానికి వెళ్ళడం అది పర్వతమే కదా కైలాసం. అక్కడికి చేరితే మరి వెనక్కి రాడు. ఇందులో అనేక రహస్యాలు ఉన్నాయండి ఇక్కడికి చేరితే. అయితే అక్కడికి వెళ్ళడం మహా కష్టం, ఇది కొంచెం సులభం. పైగా కైలాసం ఎంత ఉన్నతమో మనకు తెలియదు. 2 రకాల కైలాసాలు ఉన్నాయి. సమస్త బ్రహ్మాండాలు దాటిన తర్వాత ఉన్న కైలాస లోకం, అది దేవతలు కూడా వెళ్ళలేరు. దేవతలు తపస్సులు వెళ్ళగలిగే కైలాసం మానసరోవరం దగ్గర ఉన్న కైలాస పర్వతం. అక్కడికి మనం వెళ్తే మంచుకొండ తప్ప మరేం కనబడదు. దేవతలకు శివుడే కనబడతాడు. అది తెలుసుకోవాల్సింది.
అక్కడ ఆయన ఉంటాడు. సరే ఆ కైలాసమో ఈ కైలాసమో, నా కొండెక్కితే కైలాసానికి వెళ్ళినట్టే అన్నాడు. ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ. ఇందులో అనేక అర్థాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యుని అనుగ్రహం ఉంటే కష్టపడకుండా కైలాసానికి వెళ్ళొచ్చు. పైగా ఆయన ఉండేది కొండల మీద. ఎందుకు ఇది తెలుసుకోవాలి. గిరవు అని కొండతోనే మొదలుపెట్టారు ఇక్కడ. ఆయన కొండల మీద ఎందుకుంటాడు అనే దానికి శివపురాణంలో అత్యద్భుతమైన కథ కనబడుతుంది. సుబ్రహ్మణ్యుడు సర్వదేవతలకి సేనానిగా ఉన్నాడు. అంతేకాదు భూమి యందు కూడా దేవతా శక్తులు ప్రకృతి రూపములుగా కనిపిస్తుంటాయి. దేవతలంటే ఏదో ఆయా లోకాల్లో ఉన్న వాళ్ళని మాత్రమే అనుకోవద్దు. భూమి యందు ప్రకృతి శక్తులు కూడా దేవతలే. సముద్రం ఒక దేవత, నదులు దేవతలు, వృక్షములు దేవతలు, పర్వతాలు దేవతలు. అందులో పర్వతాలకి విశేషమైన దేవతా స్వరూపం ఉన్నది. అందుకే మనం అరుణాచలానికి ప్రదక్షిణ చేస్తాం, శేషాచలానికి ప్రదక్షిణ కూడా ఉంది, సింహాచల ప్రదక్షిణ ఉన్నది, ఇక గోవర్ధనగిరి ప్రదక్షిణ ఉంది. అసలు పర్వతములన్నీ దేవతా స్వరూపములుగా చెప్పబడుతున్నాయి. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడు దేవతలందరిని అనుగ్రహించాడో, తారకాసుర సంహారం చేశాడో, అప్పుడు హిమవంతుణ్ణి ముందు పెట్టుకుని మొత్తం పర్వతాలన్నీ వెళ్ళాయి. అదొక అత్యద్భుతమైన ఘట్టం చెప్తారు శివపురాణంలో. ఈ అంశం స్కంద పురాణంలో కూడా కనబడుతుంది. పర్వతాలన్నీ హిమవంతుని ముందు పెట్టుకు వెళ్ళాయి. ఎందుకంటే పర్వత అధిదేవతలు వాళ్ళందరూ. వాళ్ళు వెళ్ళి స్వామిని కొలుచుకున్నారు. ఆయన సంతోషించి మీరు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అంటూ ఒక మాట అంటాడు. ప్రతి పర్వతము ఒక శివలింగమే. ఇది గొప్ప విషయం. ఇలా పరిశీలించండి. ఇక్కడ ఇలా పరిశీలిస్తే నమో వృక్షేభ్యో హరికేశేభ్య అని అంటాం. ఎందుకంటే అనేక వృక్షాలతో ఉన్న మహాపర్వతము శివస్వరూపంగానే గోచరిస్తుంది. మనకేమో తెలియదు కానీ విదేశాల్లో పుట్టి పెరిగిన కావిడ స్వామి వివేకానంద మాటలకి ప్రభావితురాలే భారతదేశానికి వచ్చింది. చాలామందికి తెలిసి ఉంటుంది ఆ పేరు. మార్గరెట్ నోబుల్, సిస్టర్ నివేదిత. ఆవిడ ఒక గ్రంథం రాశారు శివతత్వం మీద. ఆవిడ గొప్ప మాట అన్నారు. భారతదేశంలో శివుడు ఎక్కడుంటాడా అనుకున్నాను, నాకు హిమవత్ పర్వతాలే శివుడిగా కనబడ్డాయి అన్నది. మన ఇన్నాళ్ళు చూసాం కానీ మనకు కనబడలే. ఈ వృక్షములన్నీ కూడా ఆకుపచ్చ జడలతో ఉన్న శివుని వలె గోచరించి, అందులో జలపాతాలు గంగాధరు ప్రవహిస్తున్నాయి, గంగాధరుడే అనిపించింది. అందులో హిమము ఉన్నదే, మంచు, ఇదంతా కూడా భస్మధారి అని శివుడి వలె కనబడింది అని వర్ణించిందని ఇక్కడ చూడగలిగితే. అంతేకాదు స్కంద పురాణంలో చదివితే అరుణాచలమంతా శివరూపంలో వర్ణింపబడుతున్నది. అందుకే పర్వతమే శివుడు అని చెప్తున్నారు. అందుకే ప్రతి పర్వతం ఒక శివలింగమే. శివతత్వం సుబ్రహ్మణ్యతత్వం ఒక్కటే. అందుకే శివతత్వాన్ని పొందవచ్చు పర్వతం ఎక్కితే. అయితే అన్ని పర్వతాలునా అంటే ఎక్కడ దివ్యత్వం ఉంటుందో దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది గనక సుబ్రహ్మణ్యుడు అధివసించిన చిన్న గుట్ట వంటి ఈ కొండనెక్కితే అంత మహాపర్వతమైన కైలాసాన్ని చేరినట్లు అని భావం. ఇది ఊరికనే కవిత్వం కాదు. దీనికి వెనకాల ప్రమాణం ఉండాలి కదా. తోచినట్టు రాసేయడమేనా? దీనికి సరిగ్గా మనకి గాథ ప్రమాణం నత్కీరుడు. సుబ్రహ్మణ్య భక్తుల్లో నత్కీరుణ్ణి మర్చిపోరాదు. ఎందుకంటే అసలు కొండల మీద దేవుణ్ణి మనకు పరిచయం చేసింది ఆయన. ఆరుపడై వీడు అని చాలామంది విని ఉంటారు. ఆరుపడై వీడు అంటే 6 కొండల మహాక్షేత్రాలు. ఆరుపడై వీడు, 6 కొండలు ఉన్నాయి. 6 కొండల క్షేత్రాలు సుబ్రహ్మణ్యుడికి. తమిళనాడులో ఈ 6 కొండల్ని సేవిస్తే సుబ్రహ్మణ్య క్షేత్రములన్నీ సేవించినట్లే భావిస్తారు. అవునా లేదా? అంతేకాదు 6 ఉన్నాయా ఆ మాటకు వస్తాయి. ఇంకా చాలా క్షేత్రాలు ఉన్నాయి కానీ 6ంటిని ప్రధానంగా చెప్తారు. 6 కొండలే. మళ్ళీ ఇప్పుడు మనం చూసే కుక్కే కానీ ఘాటీ కానీ ఇవి కూడా కొండల మీదే కనబడుతూ ఉంటాయి మనకి పరిశీలించినట్లయితే. ఇటువంటి పర్వతాల మీద ఉన్నాడు. కానీ 6 మాత్రం ఎందుకు చెప్పారు? 6 చెప్పిన వారు ఎవరు? అదొకటి ఉంది కదండి. 6 పడై వీడుని చెప్పిన వారు నత్కీరుడు. ఆయన తిరుమురుగాట్రుప్పడై అను గ్రంథాన్ని రచించాడు తమిళంలో. తిరుమురుగాట్రుప్పడై దాని పేరు. ఆ గ్రంథంలో ఈ 6 క్షేత్రాల వైభవాన్ని వర్ణించాడు. ఎందుకంటే తాను అనుభవించాడు గనక. ఆ క్షేత్రాల మహిమ తాను అనుభవించి ఈ 6 క్షేత్రముల ప్రశస్తిని పురాణాల ఆధారంగా వర్ణించాడు. సొంతంగా కాదు ఇక్కడ. అది తమిళనాడులో చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథం. ఆ గ్రంథంలో సుబ్రహ్మణ్య వ్రతాలు, సుబ్రహ్మణ్య విధానాలు ఇవన్నీ ఉన్నాయి. అది తమిళంలో కంద పురాణం అంటే స్కంద పురాణం, ద్రవిడ భాషలో కంద పురాణం అనే పేరుతో ఉన్నది. ఈ 2 ఆధారంగా తీసుకుని అక్కడ సుబ్రహ్మణ్య వ్రతాలని చెప్పబడుతున్నాయి. ఈ కావిళ్లు మొయ్యడం ఒకటి, అలాగే ఆయా క్షేత్రాల్లో చేయవలసినటువంటి విధానాలు ఇవన్నీ కూడా తిరుమురుగాట్రుప్పడై అనే గ్రంథం మనకు చెప్తున్నది. ఇది రచించినటువంటి నత్కీరుడు ఈ 6 క్షేత్రాల గురించి చెప్తాడు. ఆయనకు అనుభవం సుబ్రహ్మణ్యుని పట్టుకుంటే కైలాసానికి వెళ్ళినట్లే అని. ఎలాగయ్యా అంటే చాలామందికి నత్కీరుడు కథ తెలుసు కనుక మొదటి భాగం సంక్షేపంగానే చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఆ మహానుభావుడు శివుడి ముందు చార్వాకం చేశాడు. అంటే తన పాండిత్య ప్రతిభను చూపించి అహంకరించాడు. దాంతో శివుడి శాపానికి గురయ్యి కుష్ఠ వ్యాధిగ్రస్తుడయ్యాడు. చాలామందికి ఆ కథ తెలుసు కనుక నేను మళ్ళీ వెనక్కి వెళ్ళట్లేదు. అప్పుడు ఈ వ్యాధి ఎలా పోతుంది? ఎందుకంటే భగవంతుడిచ్చినటువంటి తెలివితేటలతో భగవంతుడితోనే తర్కం చేస్తే, ఎందుకంటే తత్వం ముందు తర్కం కూడదు. అదొక్కటే
తార్కాణం. ఎందుకంటే అతడు శివుడు రాయించి ఒకరి చేత పంపించిన పద్యం పట్టుకుని సభలోకి వచ్చి కేశాలికి సహజగంధము ఉన్నట్లుగా వర్ణించాడు. అది శివుడు రాసిన కవిత్వం పట్టుకుని ఒక పేద బ్రాహ్మడు శివాలయం పూజారి పాండ్యరాజు కొలువులో కవిత్వం వినిపించాడు. పాండ్యరాజు కానుకలు ఇవ్వబోతూ ఉంటే ఆ సభలో ఉన్న నత్కీరుడు ఆపాడు. ఆ నిండు సభలో పేద బ్రాహ్మడు, అది కూడా ఆయన ఎటువంటి పేద బ్రాహ్మడు అంటే శివాలయం పూజారి. కరువు వచ్చింది పాండ్యరాజ్యంలో. ఆయనకి రోజు స్వామివారికి నైవేద్యం పెట్టలేకపోతున్నాను బాధ. నైవేద్యం పెట్టలేకుండా ఇక్కడ ఉండే కంటే దూరదేశంలో ఉంటే మంచిదని స్వామి దగ్గర సెలవు పుచ్చుకుని వెళుతూ ఉంటే స్వామికి ప్రత్యక్షమై నీకు కవిత్వం రాసిస్తాను, సభలో వినిపించు, రాజు సంతోషించి కానుకలు ఇస్తాడు అని చెప్పారు. సరేనా కవిత్వం పట్టుకెళ్ళి వినిపించాడు. రాజు సంతోషించాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టారు. నత్కీరుడు లేచాడు. ఎందుకంటే పండితులు అంటే దోషములు వెతుకువారు నాకు అర్థం ఉంది. ఎందుకంటే అహంకారం అలాంటి పనులు చేస్తుంటుంది. వెంటనే నేను కానుకలు ఇవ్వడానికి వీలు లేదు అన్నాడు. ఎందుకంటే పద్యంలో తప్పు ఉంది. ఏమిటా తప్పు? ఇందులో కురులకు సహజ గంధము అని వర్ణించారు. అది తప్పు. కురులకు సహజ గంధం ఉండదు. దాన్ని ముందు స్నానాదుల ద్వారా శుద్ధం చేసి సాంబ్రాణి తైలములు వీటి ద్వారా కుసుమాదుల ద్వారా సుగంధం ఇస్తారే కానీ సహజంగా ఉండదు అని అనగానే ఎరువు తెచ్చుకున్న కవిత్వం మీద వీనేం వాదించగలండి? రాసింది ఈయన కాదు, సొంత కవిత్వం కాదు. దానితో సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళి నిన్ను నమ్ముకుంటే మొదటి వరకు ఆకలి బాధ ఉండేది, ఇప్పుడు అవమానం బాధ తోడయ్యింది అని శివుడిని అన్నాడు ఆయన నిండు సభలో. ఎందుకు లేని పాండిత్యాన్ని నా చేత చెప్పించో చెప్పు అని. ఎవడయ్యా నా పద్యంలో తప్పు చెప్పింది? పద నేను వస్తానన్నాడు ఆయన. అన్ని లీలలే. అక్కడున్న నత్కీరుణ్ణి అనుగ్రహించాలి. ఆయన మంచివాడే కానీ అహంకారం ఉంది, ఆ పెంకు పగలగొట్టాలి. అదే ఆయన అనుగ్రహం. రూపం మార్చుకొచ్చాడు. మంచి తలపాగా వగేరా పెట్టుకుని మంచి పండితుడి వేషం వేసుకొచ్చాడు. ఇక్కడ వచ్చి ఎవడయ్యా నా పద్యంలో తప్పన్నది అన్నాడు. వెంటనే నత్కీరుడు వచ్చి నేనే చెప్పాను అన్నాడు. ఇక్కడ ఇదేమిటది? కురులకు సహజ గంధమని రాసావు నువ్వు, తప్పు అని అంటే తప్పు ఎలా అవుతుంది? పార్వతీదేవి సహజ గంధమే కదా అన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలిసిన స్త్రీ ఆవిడ ఒక్కరే. ఆవిడకున్న గురులు సహజ గంధం. ఆ సహజ గంధం అనే మాట శంకరులు మనకి సౌందర్యలహరిలో సహజ సౌరభ్యం అని చెప్పారు. ఇక్కడ కుసుమాలు ఎందుకు అలంకరించుకుంది అమ్మవారు అంటే కుసుమాల వల్ల కురులకు సుగంధం కాదయ్యా, కురుల సుగంధం కుసుమాలకి అంటాలన కుసుమాలు అక్కడ చేరేయట. అది గొప్ప విషయం. అక్కడ మలవదన వాటి విటపినహ అవి చేరాయి అక్కడ. అందుకు పార్వతీదేవి కురులు వర్ణించాను కదా అన్నాడు. పార్వతికి అయితే సరిపోతుంది కానీ సర్వస్త్రీలకు ఎలా సరిపోతుంది? నువ్వు నీ కవిత్వమును అన్నాడు ఆయన అక్కడ. వెంటనే నేను ఎవరినో చూపిస్తే, కానీ పార్వతీదేవి కురులను వర్ణించాడంటే ఇతడు ఎవడయ్యి ఉంటాడని ఆలోచించాలి. ఇతడు గ్రహించలేదు కనుక మూడవ కన్ను చూపించాడు ఆయనకు ఒక్కడికే. అప్పుడు చూసేనా శివ అని నమస్కారం చేస్తాడేమోనని. కానీ అహంకారం నెత్తికెక్కిన వాడికి ఎదురుగా శివుడు కనబడ్డా తెలియదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ తన మించిన పండితులు లేడు అనుకుంటున్నాడు గనక వెంటనే తల చుట్టువార కన్నులు కలిగినను పద్యంబు తప్పు అన్నాడు. తల చుట్టూ కన్నులున్నప్పటికీ కూడా పద్యం తప్పే అన్నాడు. ఇక్కడ అంటే శివుడిని పోల్చలేకపోయాడు. వెంటనే కృష్ణవ్యాధిగ్రస్తుడు బాబు అన్నాడు. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. పూతన అనబడేటటువంటి ఆ రాక్షసి యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త శక్తులను ఒక గుటకలో తాగాడు. ఆమె ప్రాణములను రెండవ గుటకలో తాగాడు. ఇప్పుడు ఆవిడ నిజ శరీరంతో పడిపోయింది. మృత్యు వస్తే రాక్షసులు యథాశరీరంతో పడిపోతారు. కొన్ని కాలముల యందు వాళ్ళ నిజస్వరూపాలు వచ్చేస్తాయి. అందులో మృత్యు ఒకటి. కాబట్టి ఇప్పుడు ఆవిడ నేల మీద పడిపోయింది. ఎంత పెద్ద శరీరంతో పడిపోయిందంటే ఆవిడ వేసిన గావు కేకలకి నందవ్రజం అంతా దద్దరిల్లిపోయింది. అంత పెద్ద కేకలేసి నేల మీద పడిపోయింది. ఆ పడిపోతే పోతన గారు అన్నారు, దారుణ లాంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును గండశైలాకృతి కల కుచయుగమును విరిసితూలెడు పల్ల వెంట్రుకలను చీకటి నూతుల జనయు నేత్రంబులు పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు జాగుకట్టల పోలు చరణోరుహస్తంబు అంకిన చెరువుతో నెనయు కడుపు కలిసి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ భయదమగుదాని కళేబరము చూచి గోప గోపీజనంబులు గుమికూడి దగడుపడుచు అన్నారు. అది ఎంత భయంకర శరీరంతో పడిపోయిందంటే దారుణలంగల దండదంతంబులు నగగహ్వరము బోలు నాసికయ్యును. నాగలి పెట్టి భూమిని దున్నేటప్పుడు నాగేటి చాలని ఇంత పెద్దది భూమిలోకి దిగుతుంది.
ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో ఆమె యొక్క కోరలు అలా పైకొచ్చాయి. పెద్ద పర్వతానికి గుహ ఉంటే ఎలా ఉంటుందో ఆమె యొక్క ముక్కు కన్నాలు అలా ఉన్నాయి గుహల్లాగా. ఆమె పడిపోయినప్పుడు గండశైలాకృతి కల కుచయుగంబు, పెద్ద పెద్ద 2 పర్వతాలు ఎలా ఉంటాయో ఆమె యొక్క స్తనములు అలా ఉన్నాయి. పెనుదిబ్బపోలెడు పెద్ద పిరుదు, పెద్ద దెబ్బ ఎలా ఉంటుందో ఆమె యొక్క పిరుదు అలా ఉంది. జాగుకట్టల బోలు చరణోరు హస్తంబు, ఆ నదికి కాలవ తవ్వుతారు, ఇక్కడ నిలబడితే అక్కడ వరకు కనపడుతుంది ఆ కాలవ గట్టి ఎలా ఉంటుందో ఆమె యొక్క చేతులు కాళ్ళు అంత దూరం పడ్డాయి. షట్క్రోశములంటే ఇంచుమించు 13 కిలోమీటర్లు అంత దూరం పడింది ఆవిడ శరీరం. కదిసి పైగా అంకిన చెరువుతో నెనయు కడుపు, ఆమె యొక్క కడుపు నీళ్ళింకిపోయిన చెరువు ఎలా ఉంటుందో అలా ఉంది చచ్చిపోయినప్పుడు, అంత పెద్ద కడుపు. చీకటి నూతుల జనయు నేత్రంబులు, ఆమె కళ్ళు గుడ్లు వెనక్కి వెళ్ళిపోవడం చేత చీకటి నూతుల్లో ఉన్నాయి. అంతంత పెద్ద పెద్ద కళ్ళు, అంత భయంకరమైనటువంటి శరీరంతో నేల మీద పడిపోయింది. పడిపోతే అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు, యశోద, రోహిణి, ఇతరమైనటువంటి గోపాల బాలురు, గోపకాంతలు ఆ పూతన పడిపోయిందని భయపడలేదు. నిన్నగాక మొన్న పుట్టినటువంటి పిల్లవాడు ఈ శరీరంలో ఎక్కడ కింద పడిపోయాడో, నలిగిపోయాడో, ఇది వాళ్ళ భయం. ఎక్కడ పడిపోయాడో వెతకడానికి శరీరం 13 కిలోమీటర్లు, ఈయన 3 జాన్లు. ఈయన చంపాడంటే ఎవరైనా నమ్ముతారా? అది ఈశ్వర లీల. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరికి పరిగెడుతున్నారు. ఆ శరీరాన్ని పైకెత్తడం ఏం తేలికైన విషయమా? అసలు చూసేటప్పటికే హడిలిపోతున్నారు, మళ్ళీ లేస్తే గబుక్కుని అదో భయం. కాబట్టి పాపం వాళ్ళు ఎక్కడ కింద పడిపోయి ఉన్నాడో, అసలు ఉన్నాడో లేడో వీళ్ళు వెతుకుతుంటే, నేలంకూలిన మేటి పిందరముపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. అది గోపకుల యొక్క భక్తి అంటే. వాళ్ళకి పుట్టినవాడు పరమాత్మ అని తెలియదు, వాళ్ళకి పరమభక్తి అంతే. వెతగ్గా ఆమె యొక్క 2 స్తనముల మధ్యలో ఆ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ ఆడుకుంటున్నాడు. ఈ ఆడుకుంటున్న చిన్ని కృష్ణుణ్ణి ఆమె శరీరం నుంచి తీసి ఎత్తుకుని అమ్మో అంత పెద్ద రాక్షసి గుండెల మీద ఉండిపోయాడు, పిల్లాడు జడుసుకున్నాడేమో, ఇప్పుడంటే ఇలా ఉన్నాడు, రాత్రి జ్వరం వస్తుందేమోనని ఉత్తర క్షణంలో వాళ్ళు ఏం చేశారంటే, ఉగ్రమైనటువంటి గ్రహములు ఏవైనా ఉంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టేయాలని, హఠాత్తుగా కలిగినటువంటి ఉలికిపాటు వలన కలిగిన ఉద్వేగం తొలగిపోవాలని గోశాలలోకి తీసుకెళ్ళి ఆ ఆవు దగ్గర వెనక కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆవు తోక చుట్టూ తిప్పారు. లోకంలో ఒక లక్షణం, ఆ గోపృచ్ఛము అంటారు, ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి. అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు. ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి. అసలు పిల్లలకే కాదు, పెద్దవాళ్ళైనా కూడా. శాస్త్రవచనం ఏమిటి అంటే, పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి. గోమూత్రమున్ చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు. గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి. ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికిపాటు, మానసిక ఉద్వేగము వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి, ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది. అందుకని గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ 12 నామంబులన్, అది పోతన గారి యొక్క ప్రయోగం. ఆ 12, ఏ 12 అంటే 12 విష్ణువుకి సంకేతం, 16 గణపతికి సంకేతం, 8 శివుడికి సంకేతం. ఒక్కొక్క అంకెని బట్టి అది ఎవరికి చెప్పారో చెప్పేయచ్చు. ఎప్పుడైనా 16 అన్నారనుకోండి, అది గణపతిదని గుర్తు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాన్నః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 గణపతి, 8 శివుడు. భూరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. అష్టమూర్తి తత్వంతో ఉండేవాడు శివుడు. 12 నామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణువు.
ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ 12 నామాలు చెప్తాం కదా. చిత్రం ఏమిటంటే ఆ 12 నామాల్లో రామనామం ఉండదు. అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క 12 నామాలలో లేదు. అంత గొప్ప నామం 12 నామముల యందు స్థానం ఇవ్వలేదు. మరి అది దోషం కదండి. అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు. అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదురా, ఇవి రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి, అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు. అది సిద్ధాంతం. కాబట్టి ఆ 12 నామంబులను విష్ణువు యొక్క 12 నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు. ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక, కంఠమును హృషికేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు 12 నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్ష పెట్టారు. గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి. కేవలం పురాణములు వినడానికే కాదు, ఆచరణ యోగ్యములై ఉంటాయి. అవి పసిబిడ్డల్ని రక్షించుకునేటటువంటి ప్రక్రియని మనకి బోధిస్తాయి. ఎవరివి ఆ 12 నామాలు? ఆయనవి, కృష్ణుడివి. ఇప్పుడు ఆ 12 నామాలతో ఎవరికి రక్ష పెడుతున్నారు? ఆయనకి. ఇది తెలుసున్నది ఎవరు? కృష్ణుడికే. వాళ్ళకి తెలుసా? తెలియదు. తెలియకపోయినా అది కృష్ణుడని పరబ్రహ్మమని తెలియకపోయినా వాళ్ళు ప్రేమిస్తున్నారే. ప్రేమించడం అంటే ప్రతిఫలం కోరకుండా, వాళ్ళు తల్లి తండ్రి గురువు వాళ్ళదే ప్రేమ అంటే. కాబట్టి అలా ప్రేమించి వాళ్ళు భక్తితో ఉన్నారే, అందుకు లొంగిపోయాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ 12 నామంబులం గోమయం బలదేది, ఆవు యొక్క పేడ ఆయన శరీరానికి అలదుతూ అన్ని అవయవములకు తాకిస్తూ ఆ 12 నామములను చెప్పి నువ్వు విష్ణువు చేత రక్షింపబడదవుగాక అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకుని అమ్మయ్యా కృష్ణుడు దక్కాడు. కృష్ణుడు వాళ్ళకి దక్కాడా? కృష్ణుడు తనని తాను దక్కించుకున్నాడా? వాళ్ళకి కృష్ణుడు దక్కించుకున్నాడు. దేని చూసి? వాళ్ళ ఆర్తిని చూసి. వాళ్ళు అనుకుంటున్నారు మాకు దక్కాడు, మా అదృష్టం. వాళ్ళ ప్రేమ అటువంటిది. కృష్ణుడిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నందుడు అంతకుముందే కప్పం కట్టడం కోసమని మధురా నగరానికి వెళ్ళాడు. కంసప్రభువుని కలిసి కప్పం కట్టాడు. కప్పం కట్టి తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేస్తున్నప్పుడు వసుదేవుడి ఇంటికి వెళ్ళాడు. వసుదేవుడికి తెలుసు కృష్ణుడు పుట్టాడన్న విషయం, ఆయనకే తెలుసు, కారాగారంలో పుట్టాడు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి కంసుడు ఉత్పాతములను సృష్టిస్తాడని కూడా తెలుసు. ఉత్పాతములు వస్తాయి, నువ్వు తొందరగా వెళ్ళిపోమన్నాడు. గబగబా వచ్చేస్తున్నాడు నందుడు తన యొక్క పరివారంతో. మార్గమధ్యంలో ఈ పూతన యొక్క శరీరం కనపడింది. అడ్డంగా పడిపోయింది, పెద్ద శరీరం. ఇంత పెద్ద శరీరం పడిపోతే చంపినవాడెవరు? 3 జానల పిల్లాడు. అంత చిన్న పిల్లాడికి ఇంత పెద్ద రాక్షసిని చంపడం సాధ్యమా అంటే పోతన గారు అన్నారు సాధ్యమే. ఎందుకు సాధ్యం అంటారా? విషధరరిపు గమనికిని విషగళస కొనునికి విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. విషధరరిపు గమనునికి ఆయన విషాన్ని ధరించినటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుని మీద ఎక్కి ప్రయాణం చేసేటటువంటి వాడికి, విషగళస కునికి లోకాల్ని రక్షించడం కోసమని క్షీరసాగర మథనమునందు ఆవిర్భవించినటువంటి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి పరమశివుడు తనకి చిలికాడుగా కలిగినటువంటి శ్రీకృష్ణుడికి, విషధరరిపు గమనునికి విషగళస కొనునికి విమల విషసయ్యనునికి, నిర్మలమైనటువంటి పాలసముద్ర జలాల మీద పడుకునేటటువంటి అలవాటున్నవాడికి, విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి, విషములంటే నీళ్లు, భవ అంటే అందులోంచి పుట్టింది తామర పువ్వు, విషభవ భవ అందులోంచి తామర పువ్వు పుడితే తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. విషభవ భవ జనకునికి ఆ బ్రహ్మగారికి తండ్రి గారు అయినటువంటి శ్రీమన్నారాయణుడికి, విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక రాక్షసి యొక్క స్తన్యంలో ఉన్న కొద్దిగా విషం తాగి చంపేయడం పెద్ద లెక్క, చంపేశాడయా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మధుసూదనాయ నమః. మహర్షులు బాగా విచారణ చేసి
పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తాలను, చిన్నవాటికి చిన్న ప్రాయశ్చిత్తాలను కూడా చెప్పుకొని వచ్చారు. ఇంతింత ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి మనం. తపస్సు, దానము, జపము మొదలైన ప్రాయశ్చిత్తాలతో పాపాలను నాశనం చేసుకోవచ్చు. చాలామంది ప్రాయశ్చిత్తాలంటే ఏదో డబ్బులు కట్టేసి కొంచెం పూజ చేసేసేయండి అంతే, నీకు పాపం పోలేదు, డబ్బులు ఖర్చు అయ్యాయి, అట్లయిపోతే అవుతుంది అనుకున్నారా? కానీ అంతఃకరణ శుద్ధి కలగదు. ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పరమాత్మని స్మరణ చేయాల. ఏమండి భాగవతం వినండి, భాగవతం వినిపించండి అంటే భాగవతం ఇంట్లో పెట్టించేది, కొంత ప్రచారం చేసేది, భాగవతం భోజనం గీజనం అంతా బాగుంటుంది అంతా. చూడు, యోచన చేయండి మీరు. మూర్తి చిన్నదైనా కీర్తి పెద్దది అంటారు. మా బెంగళూరులో హనుమంతుడు ఉన్నాడు, ఇంతే ఇంత ఉంటాడు. అట్లనే కేరళలో ఇంకా ఇంత ఉంటాడు, గుడి కూడా ఇంతే ఉంటుంది. ఎంత కీర్తి! వాడు అనుకోవచ్చు కదా, ఎన్ని 108 కాదు 500 అడుగులు కూడా కట్టేయటానికి శక్తి ఉంది వాళ్ళకు. ఇంతకి అమృతం ఎంత చుక్క అండి, అంత చుక్క చాలండి, ఒక చుక్క వాసన కూడా చాలనిపిస్తుంది ఔపర్యం. కనుక మానవుడు తెలిసి గాని తెలియక గాని పవిత్రమైన శ్రీహరినామాన్ని ఉచ్చరిస్తే అది వాడి పాపాన్ని నాశనం చేస్తుంది. ఆ శ్రీహరి నామానికి అంత విలువ ఉంది అని అర్థం చెప్తున్నారు ఇక్కడ. హాస్యం చేసుకున్నా కూడా అట్లా దోవన పోతూ వింటే కూడా చాలు. చూడండి ఇక్కడ స్వామి న్యాయం ఎట్లా ఉంది చూడండి, భాగవత న్యాయం ఎట్లా ఉంది. వాడు విన్నాడు, వాడికి భాగ్యం ఉంది. భాగవతం యొక్క తత్వం హాస్యం చేయలే, నీకు మంచిదేవుగాక ఆశీర్వదించారు. అదే మానవులైతే కోపం వచ్చేస్తుంది అందరికీ. భాగవతం నువ్వు విన్నావు, హాస్యంగా విన్నావు, హాస్యం చేశావు, చెప్పేవాళ్ళకి హాస్యం చేశావు, నువ్వు ఎక్కిరించావు, రాయి వేసావు వాళ్ళ మీద, పుష్పంలాగా రాయి వేసినా కూడా. అందుకని కూడా శ్రీహరి నిన్ను క్షమించాడు. ఎందుకంటే శ్రీహరి నామాన్ని చెప్తున్నావు. హరినామాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా దాని ప్రభావం కనిపించి తీరుతుంది అని హరినామ ప్రభావాన్ని యమదూతలకు విష్ణుదూతలు బోధించారు. వాళ్ళిద్దరు సంవాదం జరుగుతున్నది. ఈ మధ్యలో దండికి వ్యాఖ్యానాలు వచ్చాయి మనకు, అటు ఇటు ఈ కాలం ఉన్నట్టుగా కూడా వచ్చాయి మనకు, అర్థమయ్యేటట్టు కూడా. అందుకని మీరేమీ చెప్పని కొడుకు పేరు పెట్టుకొని పిలిచినా పర్వాలేదు, కడపటి సందర్భంలో ఇంకేం చివరిగా ప్రాణం వెళ్ళిపోయింది. ఇక మన దగ్గర తిరుగుతోంది. ఇక్కడ మీరు తీసుకోకూడదు, దాన్ని ముట్టకూడదు. నారాయణ అని పిలిచారు, మా అందుకని పరిగెత్తి వచ్చాం. మేము రావాల్సిన పనే లేదు. అంతఃకరణంతో పిలిచారు, తెలియకనే పిలిచాడు. వాడు అనుకున్నాడు వాడు కొడుకుని పిలిచాడని మీరంటున్నారు. నిజమే, మేము ఒప్పుకున్నాం. కానీ నారాయణ అని పిలిచాడు. ఆ నారాయణని ఇప్పుడు తలుచుకొని నారాయణ అంటే ఇప్పుడు అక్కర్లేదు, కొడుకు అనే విధంగా. ఒకప్పుడు కొడుకుని పుడుతూనే విష్ణువే పుట్టాడు నాకు, అందుకని నారాయణ అని పుట్టాడు. విష్ణువునే వాడు పిలిచింది. వాడు పాపాత్ముడే నిజమే, కానీ కొంత పాపాన్ని అనుభవించడానికి తర్వాత మేము పంపిస్తాం కదా. ఫస్ట్ మేము తీసుకుపోతాం, ఎందుకంటే నారాయణ అన్నాడు కాబట్టి. తర్వాత వీడి లెక్కలను తేల్చుకొని అక్కడికి పంపించి దాన్ని అనుభవించి మళ్ళీ మేము పెట్టుకుంటాం. కడపట్టలో కొన ఊపిరిలో వీడు నారాయణ అన్నాడు కాబట్టి వీడికి జీవన్ముక్తి అవుతుంది. ఇంకా విష్ణులోకానికి వచ్చిన తర్వాత ఇంకా ఆ లోకానికి వెళ్ళటానికే వీల్లేదు. అందుకని మొదట పాపాన్ని ముగించుకొనే విష్ణులోకానికి రావాలా. మొదట యమదూతలు తీసుకుపోయి అక్కడ నరక యాతనలు పడి తిరుగువతలు పెట్టించుకొని బాగా ఇంకొక శరీరంతో నానా బాధలు పడి అన్ని చక్కగా వేయించి బాగా నూనెతో కాలిన నూనెతో అద్ది పెనములో పెట్టి నానా యాతనలు అయిన తర్వాత ఆ శరీరం చాలించి అక్కడికి సూక్ష్మమైన శరీరం అప్పుడు వైకుంఠానికి రావడం. ఫస్ట్ వైకుంఠానికి తీసుకుపోరు ఎప్పుడూ అంతే, పాపం అనుభవించిన తర్వాతనే. కానీ వీడికి ఫస్ట్ వైకుంఠానికి ఎతకపోతున్నారు. కారణం ఏంటి? కొనాలు చెప్పినటువంటి నారాయణ మంత్రం అది. మధుసూదనాయ నమః.